దేవుని మాట కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 18వ వచనం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. నీ కటాక్షము, దేవుని కటాక్షం ఉంటే దేవుడు సియోనుకు మేలు చేస్తాడు. నువ్వు సియోనులో చేర్చబడ్డావు, సియోను కుమారిగా, సియోను కుమారుడిగా పిలువబడుతున్నావు. ఈ యెషయా గ్రంథము 12వ అధ్యాయం చివరి వచనంలో ఉంది, సియోను కుమారి ఉత్సహించి బిగ్గరగా కేకలు వేయి అంటున్నాడు దేవుడు. నీ కటాక్షం చొప్పున, ఆయన కటాక్షము మనపై ఉంటే దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. సియోను అంటే ఎవరు? సియోనులో చేర్చబడిన నువ్వు, నేను, మనందరము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. యెరూషలేము అంటే ఏంటి? నిన్ను సంఘంలో అవయవంగా చేసుకున్నాడు. యెరూషలేము అంటే సంఘానికి శిరస్సు, ఆయన అవయవాలు మనము. గోడలు, నువ్వు దేవునిలో దూరం అయిపోయిన ప్రతి పరిస్థితి దేవుడు మరలా కట్టే దేవుడుగా ఉన్నాడు. నువ్వు దూరం అయిపోయానని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, దేవుడు నీ యొక్క ఆసక్తిని గమనించాడు, నీ ప్రార్థన వింటున్నాడు, తిరిగి గోడలు కట్టే దేవుడుగా ఉన్నాడు. ఆయన బాగు చేస్తే తిరుగులేదు. ఇక పడిపోవడం అంటూ, చెడిపోవడం అంటూ, దూరం అయిపోవడం అంటూ ఏమీ ఉండదు. నీ యొక్క కన్నీరు ఆయన చూచాడు. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము. ఆయన మేలు చేసే దేవుడు. పై వచనంలో చూడండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. ఈ యొక్క 17వ వచనంలో ఏముంది? విరిగిన మనసే అంట. నీ యొక్క బలహీనతలు, బంధకాల చేత నువ్వు దూరం అయిపోయిన పరిస్థితి, నువ్వు తిరిగి విరిగిన మనసుతో దేవునికి అర్పించిన బలి అంటే ఏంటి? ప్రార్థన అనే బలిని నువ్వు అర్పించావు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. దేవుడు ఒక విరిగి నలిగిన హృదయంతో ఆయన వేడుకుంటే ఆయన ఏమాత్రము ఆయన జ్ఞాపకం చేసుకోకుండా వదిలిపెట్టడు. ఆయన ప్రేమించే దేవుడు, అలక్ష్యము చేయని దేవుడు ఆయన కటాక్షం చొప్పున నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ గోడలను కట్టే దేవుడుగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదేమైనప్పటికీ, అనారోగ్యమే కావచ్చు, అలాగే అప్పుల బాధలే కావచ్చు, ఏదైనా బిడ్డల వివాహాలే అవ్వచ్చు, నీ యొక్క భర్త మారు మనసు లేక ఉండవచ్చు, ఈ భార్య మారు మనసు లేక ఉండవచ్చు. ఏ పరిస్థితి అయినా ఆయన కట్టే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం భయపడకుండా కరుణించే దేవుడిని, కటాక్షం చూపే దేవుడిని, మన యొక్క పడిన గోడలను కట్టే దేవుడిని విడవకుండా ఆయనను మనం సేవించాలి. అంత మాత్రమే కాకుండా విరిగి నలిగిన హృదయంతో ఆయన వేడుకుంటే ఆయన కృప వెంటనే దొరుకుతుంది. ఏమాత్రం ఆలస్యం ఉండదు. వెంటనే కార్యాలు చూడగలవు నువ్వు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అయ్యా. అవును తండ్రి. ఏసయ్యా తండ్రి, ఎంత 10వ వంతు నువ్వు చూడట్లేదు ప్రభా నాయన. ఏసయ్యా నాయన, మాకు ఆశీర్వాదాలు కావాలంటే మేము 10వ వంతు ఇవ్వాలి తండ్రి. నువ్వు వీటిని చూడట్లేదు ప్రభా. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అన్నావు తండ్రి. మా యొక్క విరిగి నలిగిన హృదయాలుగా మమ్మల్ని చేయండి ప్రభా నాయన. విరిగి నలిగిన హృదయంతో నేను వేడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఒక ప్రార్థన అనే బలి ద్వారా ప్రభా, ప్రార్థనలు బలిపీఠం కట్టుకునే కృపను అనుగ్రహించండి ప్రభా. అనేకమైన మేలు, ఆశీర్వాదాలు పొందుకునే జీవితాలుగా మమ్మల్ని మార్చండి, చేయండి తండ్రి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి, దీవించండి, దీవుల వర్షం కుమ్మరించండి ప్రభా తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డని ప్రభా నాయన దక్షిణాస్థలో భద్రపరచండి ప్రభా తండ్రి. ఏసయ్యా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. వారి రాకపోకల్లో తోడుగుండండి, వారి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి. పై అధికారులు మనల్ని పొందుకొనిలాగిన ప్రభా నాయన విస్తారమైన కృపతో వారిని నింపమని నీ సహాయం కోరుకుంటూ, నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్.